కార్గిల్ యుద్ధం సమగ్ర సమాచారం జరిగిన సమయం మే 1990 నుండి జూలై 1999 వరకు. జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ ప్రాంతంలో యుద్ధం జరిగిన కారణం పాకిస్తాన్ దేశానికి చెందిన సైనికులు మరియు పాక్ మద్దతుతో ఉన్న ఉగ్రవాదులు భారతదేశానికి చెందిన కార్గిల్ సెక్టార్లోని భారత సైన్యం ఖాళీ చేసిన పోస్టులను ఆక్రమించడం. పాకిస్తాన్ వీటిని ఆక్రమించి భారత భూభాగాన్ని తన అధీనంలోకి తేయాలని యత్నించింది. యుద్ధం ఎలా జరిగింది? భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే పేరుతో కార్గిల్లో ఆక్రమించబడిన ప్రాంతాలను తిరిగి ఆక్రమించేందుకు సైనిక చర్యలు చేపట్టింది. భారత సైనికులు ఎక్కువ ఎత్తైన మంచు పర్వతాల్లో శత్రువులపై పోరాడటం చాలా క్లిష్టమైన పని. భారతదేశ విజయము భారత సైన్యం ఆ పోస్టులను ఒక్కొక్కటిగా తిరిగి ఆక్రమించింది. జూలై 26, 1999న కార్గిల్ యుద్ధం ముగిసింది. భారత సైన్యం విజయం సాధించింది. ఈ యుద్ధంలో అనేక మంది భారత జవాన్లు ప్రాణత్యాగాలు చేశారు. వీరిలో ముఖ్యంగా కెప్టెన్ విక్రమ్ బాత్రా, గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్, లెఫ్టినెంట్ మనోజ్ పాండే లాంటి వీరుల త్యాగాలు చిరస్థాయిగా గుర్తించబడుతున్నాయి. కార్గిల్ విజయ్ దివస్ ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది భారత సైనికుల పరాక్రమానికి గుర్తుగా ఉంటుంది. ఈ యుద్ధం ప్రధానంగా 18 అడుగుల ఎత్తు వద్ద జరిగింది. భారత వైమానిక దళం ఆపరేషన్ సెఫెడ్ సాగర్ పేరిట కీలకమైన పాత్ర పోషించింది. యుద్ధానికి సంబంధించిన సమాచారం మీడియా ద్వారా ప్రజలకు చక్కగా చేరింది. ఇది ఇండియాలో ప్రజల దేశభక్తిని పెంపొందించింది అని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో జై జవాన్ జై కిసాన్ అని టైప్ చేయండి.